వార్తాపత్రికల్లో తప్పుడు కథనాలు వ్రాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. కర్నూలులోని డీఐజీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ కొన్ని రోజులుగా పోలీసు అధికారులపై వ్యక్తిగతంగా బెదిరించడం, తప్పుడు వార్తలు వ్రాయడం జరుగుతోందని అన్నారు. ఓ పత్రికలో తనపై అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అసత్య ప్రచారాలపై స్పందించకపోవడంతో అవి నిజమా అని భావిస్తారని, అందుకే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను గతంలో ఎస్పీగా పనిచేసిన ప్రాంతంలో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తనపై కథనం రాసిన వారిపై అన్ని విధాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతాల్లో గంజాయి సాగు అనేది విచ్చలవిడిగా జరిగేది. ఆ రోజున్న పరిస్థితుల్లో పోలీసులు గంజాయి సాగు ప్రాంతాల్లో ప్రవేశించి గంజాయి తోటలు ధ్వంసం చేసే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ కాలంలో మేము ముఖ్యంగా కూడా గంజాయి రవాణా మార్గాలను మేము టార్గెట్ చేసి, నేను పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కేజీల వరకు గంజాయి జప్తు చేయడం జరిగింది. సో ఆ కాలంలో నేను విశాఖపట్నం ఎస్పీగా వెళ్ళక ముందు అంటే ఇది వినికిడి, గంజాయి కేజీ 2,000 రూపాయలు ఉండేది. నేను విశాఖపట్నం ఎస్పీగా పూర్తి చేసేటప్పటికి 5,000 రూపాయలకి మార్కెట్ రేట్ పెరిగిందని చాలామంది అనుకుంటుంటే వింటున్నా. అదే కాకుండా ఆ సమయంలో గిరిజనులు చాలాసార్లు నాకు పరోక్షంగా నాకు తెలియకుండా, మీ ఎస్పీకి మెంటల్ అంట, గంజాయి షావుకారు కనిపిస్తే కాల్ చేయమని ఆర్డర్ ఇచ్చాడంట, షావుకారులు రావటం మానేశారని మాట్లాడుకోవడం కూడా నేను వినటం జరిగింది. అదేవిధంగా కాకినాడ పోర్ట్లో యాంకరేజ్ పోర్ట్ అని ఉండేది. ఆ పోర్ట్లో డీజిల్ దొంగతనాలు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలు జరిగాయి. నేను అక్కడ పనిచేసిన కాలంలో అవన్నింటినీ తొలగించడం జరిగింది. సో మాకు ఎన్ఫోర్స్మెంట్ పవర్స్ లేకపోయినా కానీ అక్కడ మా పర్యవేక్షణలో ఉన్న ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలను మేము తొలగించడం వల్ల అప్పుడు కూడా దళార వ్యవస్థ, పాతుకుపోయిన దళారులు అనేక చోట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. ఎక్కడ ఏమీ రాలేదు. ఈరోజు వచ్చిన కథనాల్లో కూడా ఎటువంటి విచారణ జరిగినా ఎటువంటి అసత్యం రాదు. కానీ ఈ కథనాన్ని ప్రచురించిన వాళ్ళకి ఈ ప్రభుత్వ పెద్దలను కూడా కలిపి చేయటం వల్ల ఏమిటంటే, ఇది ఏమో ఎందుకులే అని ట్రాన్స్ఫర్ చేసేస్తే ఈ కథనం రాయించిన వాళ్ళు పాక్షికంగా విజయం సాధించినట్టు అవుతుంది. సో ఇది మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజెప్తున్నా. అదేవిధంగా ఈ తప్పుడు కథనం రాసిన వారిపై లీగల్, క్రిమినల్ అండ్ సివిల్ చర్యలు, డిఫమేషన్ సూట్లు మేము ఫైల్ చేయాలి. పర్సనల్ ఇంటర్వ్యూ చేసి చెప్తా, ఇలా ఎందుకు టార్గెట్ చేస్తారంటే, పాతుకుపోయిన దళారు వ్యవస్థలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలం. కర్నూలులోనే వచ్చింది ఒక ప్రచురితం అయితే అప్పుడు రాసిన విలేకరిపై మేము చర్య కూడా చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒక ప్రముఖ పత్రిక వారు దానికి రీజాయిండర్ కూడా ఇవ్వటం జరిగింది. సో నేను కూడా ఈ కథనం రాసిన వాళ్ళు కూడా యాజమాన్యం కూడా రేపు రీజాయిండర్ ఇస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా ఎందుకు రాస్తారంటే అండి, మన బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చట్టాల్లో నైతికత అనే దానికి ప్రామాణ్యత ఉండదు.